ఆందోళన, నిరాశ, గాయం అలాగే నరాల సంబంధిత రోగాల్ని పరిష్కరించేందుకు సంగీతాన్ని ఒక మెడిసిన్ గా ఉపయోగిస్తున్నారు. మానసికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరికీ ఈ మ్యూజిక్ థెరపీ అనేది ఎంతగానో ఉపయోగపడింది. మొత్తం శారీరక పనితీరును మెరుగుపరచడంలో మ్యూజిక్ హెల్ప్ అవుతుంది. నేడు ప్రెసెంట్ మ్యూజిక్ వలన కొత్త రోగాలు పోవడమేమో కానీ మైండ్ లో చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి. నిజానికి మనం పుట్టినప్పుడు మనకు అవసరమైన వాటికన్నా ఎక్కువ న్యూరాన్లతో పుడతాం. అట్ ద ఏజ్ ఆఫ్ 8 మన బ్రెయిన్ లో న్యూరాన్ డంపే ఉంటుంది. అనవసరమైన న్యూరాన్స్ అన్నిటిని పక్కకు తప్పించడంలో చిన్నప్పుడు మ్యూజిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మ్యూజిక్ అనేది మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. హ్యాపీ సాంగ్స్ విత్ ఫాస్ట్ బీట్స్ ఉండే సాంగ్స్ మనల్ని ఫీల్ గుడ్ గా ఉండేలా చేస్తాయి. స్లో సాంగ్స్ మన కామ్ ఆర్ సాడ్ గా ఉండేలా చేస్తాయి. సంగీతం అనేది మనుషులను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేలా తయారు చేస్తుంది. హిపోకాంపస్ అనే బ్రెయిన్ పార్ట్ ని మెమొరీ ఇంప్రూవ్మెంట్ కోసం మ్యూజిక్ యాక్టివేట్ చేస్తుంది. మన పాత రోజుల్ని ఒక్క సాంగ్ మాత్రమే ఇన్స్టాంట్ గా గుర్తు చేస్తుంది. అల్జీమర్స్ తో బాధపడుతున్న వారికి మ్యూజిక్ చాలా హెల్ప్ అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటికీ బెటర్ స్టడీ కోసం, ఫోకస్ కోసం మ్యూజిక్ ని వింటూ చదువుకుంటారు. కామ్ మ్యూజిక్ అనేది మన స్ట్రెస్ లెవెల్ ని తగ్గించి రిలాక్స్ గా ఉండేలా చేస్తుంది. మ్యూజిక్ ని న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ గా పిలువబడే ఎండోర్ఫిన్స్ ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల శరీరంలోని పెయిన్స్ తగ్గుతాయి.